ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మేలుతో మనల్ని నింపే దేవుడండి. ఆయన మనల్ని బాధతో నింపేవాడు కాదు. ఆయన మనల్ని హాని చేసే దేవుడు కాదు. కష్టపెట్టే దేవుడు కాదు. సో, ఆయన మనల్ని మేలుతో నింపుతాడంట. ఎప్పుడైతే నువ్వు ఆకలితో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆశతో ఉంటావో, నీ జీవితంలో నువ్వు ఆశ కలిగి ఉండి చూడు, నిన్ను దేవుడు ఎన్ని గొప్ప మేలులతో నిన్ను నింపుతాడో. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక గొప్ప ఆశ కలిగి ఉండు. దేవుడు ఒకవేళ నువ్వు ఉద్యోగం కోసం ఎదురు చూస్తా ఉన్నావేమో, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే నేను దేవుని పరిచర్యలో కూడా నేను పాలిభాగస్తునిగా ఉంటాను. నా మనీని, నా కష్టార్జితంని దేవుని కోసం నేను వాడతాను. దేవుని కార్యాల కోసం వాడతాను. అనేకులను బలపరచడానికి, బీదవారిని కటాక్షించడానికి నేను వాడతానని ఒక ఆశ కలిగి ఉండండి. దేవుడు మీకు ఉద్యోగం ఇస్తాడు. దేవుడు ఒకవేళ నువ్వు గర్భఫలం కోసం ఎదురు చూస్తా ఉన్నావేమో, ఒక ఆశ కలిగి ఉండు. దేవుడు నాకు గర్భఫలం ఇస్తే దేవుని సేవకు, పరిచర్యకు నేను బిడ్డను పెంచుతానని ఒక ఆశ కలిగి ఉండు. దేవుడు నీ ఆశ నెరవేరుస్తాడు. వివాహం కోసం ఎదురు చూస్తున్నావేమో, ఒక ఆశ కలిగి ఉండు. దేవుడు నాకు మంచి లైఫ్ పార్ట్నర్ని ఇస్తే నేను సేవలో, పరిచర్యలో, ఆయన మందిరానికి వెళ్తూ నేను దేవునిలో ఆనందిస్తానని ఒక ఆశ కలిగి ఉండు. దేవుడు నీ ఆశ నెరవేరుస్తాడు. ఎలాంటి ఆశ దేవుని పట్ల నీకు లేకపోతే ఆయన ఎలా నెరవేరుస్తాడు? హన్న ఒక ఆశ కలిగి ఉంది. దేవా, నువ్వు కుమారునిస్తే నేను నీ సేవకు ఆ బిడ్డని ఇచ్చేస్తానని ఒక ఆశ కలిగి ఉంది. దేవుడు నెరవేర్చాడా లేదా? ఎస్, నెరవేర్చాడు. ఆ తర్వాత మిగతా సంతానాన్ని కూడా దేవుడు ఆమెకి ఇచ్చాడు. సో, ప్రియా సహోదరి సహోదరుడా, ఏదో ఉన్నామా, బ్రతుకున్నామా లేదా అలా కాదండి. ఒక ఆశ కలిగి ఈ లోకంలో జీవించండి. దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. మేలుతో ఆయన మిమ్మల్ని నింపుతాడు. సమాధానంతో నింపుతాడు. మీరు అనేకులకు సాక్షులుగా నిలబడతాడు. దేవుడు ఈ కొద్ది వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థిద్దాం. యేసయ్యానికి వందనాలు. ఈ సమయంలో వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి, మీ ఆత్మతో నింపండి ప్రభా. ఇదిగో తండ్రి, వారి జీవితంలో ఏ ఆశ అయితే వారు కలిగి ఉన్నారో ప్రభా, ఆ ఆశను మీరు నెరవేర్చండి. వారిని మేలుతో నింపండి, తృప్తిపరచండి ప్రభా. వారి జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని వేడుకుంటూ, మరొకసారి ప్రభా, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరు వరుసన దీవించి, ఆశీర్వదించి, బలపరిచి ప్రభా, వారి ఆశను తృప్తిపరిచి మీరు మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.